అనంతపురం నగర్ మేయర్ గారి వార్డులో ఈరోజు పార్కులో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆయన చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి మేము చేసిన పనులకు మీరు డప్పాలు కొట్టుకుంటున్నారని ప్రెస్ ముందర అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆయన వార్డులో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఒకసారి మేయర్ గారు చూసి ఆ వార్డులో ఏం జరుగుతుంది అనేది గ్రహించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇక్కడ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఆయన ఏ రోజు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు, ఇక్కడ పరిస్థితులు తెలుసుకోండేది లేదు. ఒక బినామీని పెట్టాడు. ఆ బినామీ వచ్చి పైన వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఈ వార్డులో వాటర్ పరిస్థితి అయితేనేమి, పార్కుల పరిస్థితి అయితేనే అధ్వానంగా ఉంది. ఏ రోజు వచ్చిన పరిస్థితి లేదని ఈ కాలనీ వాసులే చెప్తుంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. ఈయన మేయర్ అని మేము ఈరోజు అనంతపురం ప్రజలుగా సిగ్గుపడుతున్నాము. ఈయన మళ్ళా మాట్లాడుతున్నాడు వచ్చి తన సొంత వార్డులో ఓట్లు వేసిన గెలిపించిన ప్రజలకే న్యాయం చేయలేని వ్యక్తి అనంతపురం మేయర్గా ఉండే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా మేము మేయర్ గారికి హెచ్చరిస్తున్నాము. నువ్వు తక్షణం నీ వార్డులో ఉన్న పరిస్థితులన్నా గమనించి ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాము. ఎక్కడ చూసినా ఇష్టానుసారం ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ ఫండ్ కింద అనంతపురంలో ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కాకోకుండా ఎవరికి ఉపయోగపడకోకుండా నిరుపయోగంగా పెట్టిన పరిస్థితి మనందరం చూస్తున్నాము. ఇలాంటివి కొంతమంది కన్నా అప్పజెప్పి ఎవరికైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలనే అనే దృక్పథం లేకోకుండా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం పైన నిందలేస్తే ఈసారి ఇంటిని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేయర్ గారికి హెచ్చరిస్తున్నాం.